హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు భోగభాగ్యాలు, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, పొలాలు, పుట్ర ఇలాంటివన్నీ చూసి అమ్మాయిని, ఆడపిల్లని ఆ ఇంటికి కోడలుగా పంపించకండి. ఆ అమ్మాయి కాబోయే భర్తకి ఆ అమ్మాయిని చక్కగా, సుఖంగా, ఆనందంగా, సంతోషంగా చూసుకునే ఆ యోగ్యత ఉందా లేదా, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎక్కడా తలదించుకోకుండా ఆ అమ్మాయిని గౌరవప్రదంగా ఆమె గౌరవాన్ని నిలబెట్టేలాగా ఆమెను చూసుకోగలడా లేదా, ఆమెను పెంచగలడా లేదా, ఆమె ఆత్మాభిమానాన్ని ఎక్కడా చంపుకోకుండా జీవితాంతం ఆమె జీవించే ఆ యోగ్యతని అతను ఇవ్వగలడా లేదా, అది చూసి ఆ అమ్మాయి దేనికి కూడా లోటు లేకుండా జీవించగలదా లేదా అతని భాగస్వామిగా, అది చూసి మీరు ఆ అబ్బాయిని యోగ్యుడా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి మీరు మీ ఆడపిల్లని ఒక ఇంటికి ఇవ్వండి. అంతేగాని ఆస్తులు, అంతస్తులు, పొలాలు, భోగభోగ్యాలు, లేకపోతే మేడలు, మిద్దెలు, లేనిపోని పోకడలు, గొప్పలు ఇవన్నీ చూసి చేశారంటే అవన్నీ భవిష్యత్తులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది మగవాళ్ళు వీటిని ఏం చేస్తారంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసమో, లేకపోతే వాళ్ళ దుర్వ్యసనాల కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమైనా సరదాల కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆస్తులన్నీ హారత కర్పూరంలాగా హరించేస్తారనమాట. తీరా ఇదంతా పాడు చేసింది, మొత్తం హరించేసింది ఈ వీడు, ఈ అయోగ్యుడైన ఈ మొగుడైతే మళ్ళీ ఇంకోటి ఏమంటారు తెలుసా, ఈ ఇంటికి వచ్చిన కోడలు అంటారనమాట. ఏమంటారంటే ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాదు, దురదృష్టవంతురాలు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అయితే ఈ ఆస్తులన్నీ పోతాయా, ఇవన్నీ నిలబడను కదా, ఉన్నదంతా ఊడిపోయింది, మాకు కొత్తగా సంపాదించి పెట్టింది ఏమీ లేకపోయినా సరే ఉన్నదంతా ఊడిపోయింది అంటారు. ఆ దరిద్రాన్ని కూడా ఆమె నెత్తినే రుద్దుతారు. అందుకని ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఆ అబ్బాయి యోగ్యుడా కాదా, ఆ అమ్మాయిని జీవితాంతం సుఖంగా, సౌఖ్యంగా, చక్కగా, సంతోషంగా చూసుకోగలడా లేదా, ఇలాంటి యోగ్యతలన్నీ చూసి అలాంటి సమర్థుడికి ఇచ్చి మీ ఆడపిల్లకి పెళ్లి చేయండి. ఇలాంటి కొంతమంది అసమర్థులకి ఇచ్చి ఆస్తులను చూసి వాటికి ఇచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేశారంటే ఆ అమ్మాయి జీవితం భవిష్యత్తులో అంధకారమయమైపోతుంది. పైగా వాళ్ళ దరిద్రాలన్నీ ఈ అమ్మాయిని ఎత్తుని రుద్దుతూ జీవితాంతం సానపడుతూ ఆ అమ్మాయిని నరకం చూపిస్తూ ఉంటారనమాట. ఈ విషయంలో చాలా వరకు ఆలోచించి అడుగు వేయాల్సిన బాధ్యత ఆ అమ్మాయిని కన్నా, ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులదే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కనీసం ఒక లైకో, ఒక కామెంటో పెట్టండి. మీ అభిప్రాయం నాకు తెలుస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. బాయ్.